హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఈరోజు మీకు రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పువ్వులతో ఎలా అలంకరించుకోవాలి, రథసప్తమికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఉత్తరాయణం స్టార్ట్ అయిన తర్వాత మాఘమాసంలో మొట్టమొదటి పర్వదినంగా ఈ రథసప్తమి జరుపుకుంటామండి. అందరి దేవుళ్ళ కన్నా మనకు కనబడే దేవుడు ఈ సూర్యభగవానుడు. ఏదైనా ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోండి, దానిలో బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముగ్గులో కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు వేయండి. ఇక్కడ నేను 7 చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే ఆ సూర్యభగవానుడు రథానికి 7 అశ్వాలు ఉంటాయండి. ఇక్కడ నేను ఈ చిక్కుడుకాయల్ని 7 అశ్వాలుగా భావించి రథాన్ని చేస్తున్నాను. అలాగే వాడినటువంటి కొబ్బరి పుల్లలు తీసుకున్నానండి. ఈ కొబ్బరి పుల్లల సాయంతో చిక్కుడుకాయలకు గుచ్చి రథం చేసుకోవాలి. ఈ రథసప్తమినే సూర్య జయంతి అని కూడా అంటారండి. ఈ రోజునే సూర్యుడు తన కిరణాలు భూమిపైకి ప్రసరింపచేశారని, అందువల్ల ఈ రోజునే సూర్యుడు జన్మదినంగా భావిస్తారు. కానీ ఎక్కడా కూడా సూర్య జయంతి అని అనరు, రథసప్తమి అనే అంటారండి. అలా ఎందుకంటారంటే, అంతవరకు సూర్యుడు దక్షిణ దిశగా వెళ్తున్న తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారండి. ఆ సూర్యనారాయణుడు నిరంతరం తన రథంపైనే తన విధిని నిర్వర్తిస్తూ ఉంటారు. తన విధిని ఏ ఆటంకం లేకుండా నిర్వర్తించడానికి ఈ రథం ఎంతగానో సహాయపడుతూ ఉంటుందండి. అందువల్ల ఈ పండుగని రథసప్తమి అని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ చేశాను కదండి, ఆ విధంగానే రెండోది కూడా చేసుకోవాలి. చూడండి, 2 చేసాము. ఇప్పుడు 4 పుల్లలు తీసుకొని ఫస్ట్ దానికి 4 వైపులా గుచ్చాలండి. ఈ సూర్యభగవాను నిష్ఠగా పూజించడం వలన ఆ సూర్యభగవానుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఈ రెండోది దానిపైన పెట్టాలండి. ఈ మాసంలో వచ్చే చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలి. అలాగే చిక్కుడు ఆకుల్లో 7 ఆకులు తీసుకొని దానిలో ప్రసాదంగా పరమాన్నం పెట్టాలి. అలాగే చిక్కుడు పువ్వులతో పూజ చేసుకోవాలి. ఇప్పుడు 3 చిక్కుడుకాయలు తీసుకొని దారంతో ఆ 3టిని కట్టాలి. రథసప్తమి రోజు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేసి తలపైన జిల్లేడు ఆకు, రేగుపండు పెట్టుకొని స్నానం చేయాలి. తర్వాత ఆరు బయట ఆవు పిడకలతో పరమాన్నం చేసుకోవాలి. అలా కుదిరిన వాళ్ళు స్టవ్ పైన కూడా చేసుకుంటారండి. అది ఎలా అంటే, నేలపైన పసుపు రాసి ముగ్గు వేసి స్టవ్ పెట్టి స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిపైన పరమాన్నం చేసుకోవాలి. పరమాన్నం ఎలా చేయాలంటే, ఆవు పాలు, బియ్యం, ఆవు నెయ్యి సమపాలల్లో తీసుకుని పరమాన్నం చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడుకాయలకి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇవి చిక్కుడుకాయ ఆకులండి. చిక్కుడుకాయ ఆకులు లేని వాళ్ళు తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కింద వేస్తున్నాను. ఇప్పుడు దాని చుట్టూ పువ్వులు అలంకరిస్తున్నానండి. తర్వాత తులసి కోట దగ్గర కానీ లేదంటే సూర్యకిరణాలు పడే చోట కానీ శుభ్రం చేసుకొని పసుపు రాసి రథం ముగ్గు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ రథం ముగ్గు వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ నేను అవసరమైన విషయాలు మాత్రమే చెప్తున్నానండి. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. రథం పైన పువ్వు పెట్టానండి, కానీ అది ఏమాత్రం ఉండట్లేదు, మాట మాటికి పడిపోతూ ఉంటుంది. అది పడకుండా ఉండాలంటే ఇవి ఒక టూత్పిక్ తీసుకోండి, పువ్వుకి పెట్టేయండి. పువ్వుకి చిక్కుడుకాయకి పెట్టేస్తే అస్సలు ఓడదు. అలాగే కిందకి జారిపోతున్న చిక్కుడుకాయకి కూడా పెట్టండి. ఇంకా అలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది, ఏమాత్రం కదలదు. చూడండి,
ఈ రథం ముగ్గు పైన మనం చేసుకున్న ఈ చిక్కుడుగాయల రథాన్ని పళ్ళెంతో తీసుకొని వెళ్ళి ఆ ముగ్గు పైన పెట్టాలి. తర్వాత ఆ సూర్యభగవాను ఆవాహన చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత 7 చిక్కుడుగాయ ఆకులు తీసుకొని ఆ 7 ఆకులపైన పరమాన్నం పెట్టి ఆ స్వామివారికి నివేదించాలి. సూర్యభగవానుడు అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో పూజ చేసుకోవాలి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు చేయడం వలన ఆ దేవుడు కరుణా కటాక్షంతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆ సూర్యనారాయణ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి.